ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి. నా మీద నమ్మకం ఉంచి నాకు DCMS చైర్మన్గా బాధ్యతలు అప్పగించినటువంటి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పదవీ కాలం సంవత్సరం పూర్తయినందువలన నిన్నటికి సంవత్సరం పూర్తయింది. ఇదేదో హోదాగా భావించకుండా బాధ్యతగా భావించి పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో మేము చేసిన లాస్ట్ ఇయర్ 116 కోట్ల బిజినెస్ జరిగితే ఈ సంవత్సరం 150 కోట్లకి వెళ్తుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మా ఫెర్టిలైజర్స్ డిపోలు ఉన్నాయో ఆ డిపోలు 20 డిపోలు ఉండి గత 20 సంవత్సరాలుగా ఇప్పుడు దాన్ని 5 డిపోలు పెంచి 25 డిపోలుగా చేసి రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఏదైతే ఎరువులు ఉన్నాయో అది తక్కువ ధరలకే ఇవ్వాలనే ఉద్దేశంతో మేము MRP ధరల కంటే తక్కువకే మేము విక్రయిస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఈ దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా కంపెనీ నుంచే పర్చేస్ చేసి రైతులకు తక్కువ ధరలకే అందించే విధంగా మేము ప్రతిదిక్కున ఏర్పాటు చేసి చేయడం జరిగింది. మొన్న ఈ MRP రేట్లు ఏదైతే ఈ వారు వల్ల పెరుగుతున్నాయో ఆ టైంలో మేము తక్కువ ధరలకే అందించాలనే ఉద్దేశంతో మేము 13 కోట్ల రూపాయలు పెట్టి స్టాక్ పెట్టడం జరిగింది. ప్రతి బ్రాంచ్లోనే కూడా పెట్టి రైతులకి MRP ధరల కంటే తక్కువ మళ్ళీ MRP రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో అట్లా చేయడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ వ్యవస్థ చేసాం. ఏదైతే ఎరువుల డిపోలు ఉన్నాయో అన్నీ కూడా కంప్యూటరైజ్డ్ వ్యవస్థ చేసాం. అది కంప్యూటరైజ్డ్ వ్యవస్థలో ఫోన్ నెంబరు, ఫార్మర్ పేరు ఎంటర్ చేస్తే వాళ్ళకి వాట్సాప్ కూడా వాళ్ళ కొన్న రేట్లు ఎక్కడా కూడా ఎటువంటి అవంతరాలు తప్పులు జరగకుండా పారదర్శకతగా ఉండాలనే ఉద్దేశంతో ఆ కంప్యూటరైజ్డ్ బిల్లు వాట్సాప్లో వాళ్ళకి వెళ్ళే విధంగా అది కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు మాన్యువల్ వ్యవస్థలో ఉండేది, ఇప్పుడు కంప్యూటరైజ్డ్ వ్యవస్థ చేసాం. అదేవిధంగా వినియోగదారులకు అందరికీ ఉపయోగపడాలి, స్వచ్ఛమైన గానుగ నూనె అందివ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము 3 నెలల కిందట గానుగ నూనె ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి అందరికీ కూడా తక్కువ రేటుకే స్వచ్ఛమైన నూనె అందిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే మా స్టాఫ్ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తులందరికీ కూడా 8 మందికి రెగ్యులరైజ్డ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ మీ బ్రాంచెస్ కొత్త బ్రాంచెస్ ఈ గానుగ నూనెలు పెట్టాం, ఒక 15 మంది యువతకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే మా సంస్థలు ఉన్నాయో 25 బ్రాంచులు ఉన్నాయో ఆ 25 బ్రాంచుల దగ్గర కూడా మేము స్వచ్ఛమైన గానుగ నూనె బ్రాంచులు పెట్టాలి, జనరిక్ మెడికల్ స్టోర్ పెట్టి అందరికీ వినియోగదారులందరికీ కూడా అందరికీ కూడా ఉపయోగపడాలి. తక్కువ రేట్లకే జనరిక్ మెడికల్ స్టోర్ ఉంటే అందుబాటులో ఉంటే జనాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అది కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే నిడదోలు ఉందో భీమవరం, ఏలూరులోని కొత్తగా సూపర్ మార్కెట్లు పెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నాం. మేము గత ప్రభుత్వంతో పోలిస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులో ఉండే విధంగా రైతులకు తక్కువ రేట్లకే ఎరువులు ఇవ్వాలని మా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు కూడా మాకు సూచనల మేరకు మేము పనిచేయడం జరుగుతుంది. ఏదైతే వినియోగదారుడికి అందుబాటులో ఉండే విధంగా DCMS అంటే ఇది రైతు నేస్తం, ఇది గవర్నమెంట్ సంస్థ అనే భావన అందరిలోనే ఉంది. కాబట్టి దానికోసం మేము అందరూ ప్రజల్లోకి వెళ్ళి తక్కువ రేట్లకే మనం ఇవ్వాలని, అదేవిధంగా ఈ మినుములు, పెసలు కూడా ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. మేము రైతుల దగ్గర నుంచి కొని వాటిని కూడా ప్రాసెసింగ్ యూనిట్ పెడుతున్నాం. ఇక్కడే మా ఏలూరులోనే ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి, ప్యాకింగ్ యూనిట్ పెట్టి మా ఒక్క బ్రాండ్ మీద DCMS అనే బ్రాండ్ మీద మేము అందరికీ కూడా సప్లై చేసే విధంగా ప్లాన్ చేస్తాం. రానున్న రోజుల్లో అది కూడా చేస్తాం. ఇప్పుడే పెట్టడం జరిగింది, మిషనరీ అవి కూడా ఆర్డర్ పెట్టాం. అవి రాగానే అది కూడా ప్రారంభిస్తాం. అదేవిధంగా ఏదైతే రైతులు ఉన్నారో రైతులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా DCMS సంస్థ ఎప్పుడూ కూడా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఏమండి, ఎవరు తిరిగినా ఏం చేసినా జనం అందరూ కూడా జనాలకు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ఏ రేట్లు ఉన్నాయి మీరు భావిస్తే అసలు ఆ రోజున మీరు ఇసుక రేటు ఎలా ఉంది, ఇసుక అందుబాటులో ఉండేదా, ఒక సిమెంట్ ప్రైస్ ఎట్లా ఉండేది, ఐరన్ రేటు ఎట్లా ఉంది,
ఇప్పుడు ఎలా ఉన్నాయని ఇది వేరియేషన్ చూసుకుంటే తెలుస్తుంది. జనాలందరికీ తెలుసు ఏం జరుగుతుంది, గత దాష్టిక ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది జనాలు గమనిస్తున్నారు. జనాలు ఏమి అందరికంటే తెలివైన వాళ్ళు జనమే. జనాలందరికీ తెలుసు ఏం జరుగుతుంది గత ప్రభుత్వంలోని, ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఏంటన్నది జనాలకు తెలుసు.